మోత మోగిస్తున్నారు. బాగా మొత్తానికి వేడి ఇంకొద్ది పుంజుకుందని నటించి ప్రారంభమైంది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు సూపర్ 6 ఫార్ములాను కూడా ఆల్మోస్ట్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ఉపయోగించారు. సూపర్ 6 ఫార్ములా ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఒకటి క్యాండిడేట్ సెలక్షన్, లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని సెలెక్ట్ చేశారు, యాదవ్ కమ్యూనిటీ బలమైనటువంటి వర్గంతో. నెంబర్ 2, ఎక్కడైతే ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సినిమా కార్మికుల ఓట్ బ్యాంక్ మొత్తాన్ని దాన్ని క్యాప్చర్ చేసేందుకు ఓటింగ్ తోటి ఒకటి ఇది చేశారు. నెంబర్ 3, అమీర్పేట వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను, దాన్ని వచ్చి నేను మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తానని చెప్పని హామీ ఇచ్చారు. అంటే ఇటు క్యాస్ట్ ఓటింగు, ఇటు ఫిలింనగర్ వాళ్ళ ఓటింగు, అటు ఎన్టీఆర్ టీడీపీ ఓటింగు, వీటన్నిటినీ క్యాప్చర్ చేశారు. ఇక వాటితో పాటు ఎక్కడైతే మైనారిటీస్, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేసి మైనారిటీ ఓట్స్ని ఒక్కసారిగా గంపగొత్తగా లాగేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇక నెంబర్ 5, అండర్ కరెంట్, అంటే ఎక్కడైతే జూబ్లీ హిల్స్లో, యాక్చువల్గా ఇది పేరుకి జూబ్లీ హిల్సే కానీ జూబ్లీ హిల్స్ ఉండదు. మైసూర్ బొండాలో మైసూర్ ఎట్టయితే ఉండదు, జూబ్లీ హిల్స్ ఉండదు. ఇది అసలు సంబంధం ఉండదు, ఇది చుట్టూతునక అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మిగిలినటువంటి ఎక్కడైతే ఆ లోకల్గా ఉన్నటువంటి వాటి ఉన్నాయో ఆ లోకల్ లెటర్స్కి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైనా వాటన్నిటిని ఇమీడియట్లీగా పరిష్కరించే విధంగా వాటికి ఇది చేశాడు. పొలిటికల్గా బీఆర్ఎస్కి చెక్ పెట్టాడు, అదేవిధంగా పొలిటికల్గా బీజేపీకి చెక్ పెట్టాడు. ఈ 6 ఫార్ములాని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ సూపర్ 6 ఫార్ములా ఎట్లయితే ఉందో ఇప్పుడు సూపర్ 6 జూబ్లీ హిల్స్లో హిట్ కొట్టాలి, సూపర్ 6 కొట్టాలనే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కాబట్టే మనం గమనిస్తే ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచే జూబ్లీ హిల్స్లో ఆ ఫైర్ మొదలైంది, అప్పుడు దాకా మొదలు కాలేదు. దాదాపు ఒక ఎడ్జికి తీసుకొస్తూ ఉన్నారు. సరే, ఫలితాలు అనేటువంటిది ఓటర్లు దీని మీద ఆధారపడి ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఏంటి ఎట్లా జరుగుతుంది? వంశీ గారు, మీరు చెప్పింది 100% కరెక్టు. ఏదైతే జూబ్లీ హిల్స్ ప్రజల నాడి అంటే రేవంత్ రెడ్డి గమనించి ఆయన శైలిలో ప్రచారం ప్రారంభించడమే కాదు, మొత్తంగా జూబ్లీ హిల్స్ని ఏ విధంగా గెలిపించుకోవాలన్నటువంటి విషయంలో నేరుగా ఆయనే రంగంలో దిగి మొదట సినీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి వ్యూహాత్మకంగా ఆయన ప్రచారం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే నిన్న ఎన్నికల ప్రచారంలో రోడ్ షో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడమే కాకుండా అక్కడ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే ఏదైతే కావాలో వాటిని అన్నింటినీ నెరవేర్చడానికి ఒక హామీలు కూడా ఇస్తున్నాడు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని అమీర్పేట చౌరస్తాలో ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ను నిన్న ఆయన కార్నర్ మీటింగ్లో చెప్పి నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. అమీర్పేటతో ఎన్టీఆర్కు ఉన్న అనుబంధం సారథి స్టూడియోతో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోతో కావచ్చు, మిగతా అక్కడ ఉన్న ప్రజలతో కావచ్చు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా టీడీపీ ఓట్ బ్యాంకును, ఇప్పుడు తటస్థంగా ఉన్నటువంటి టీడీపీ బ్యాంకును ఓట్ బ్యాంకును పూర్తిగా కాంగ్రెస్ వైపు తిప్పాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇటు అజారుద్దీన్ విషయంలో కావచ్చు, మైనార్టీ ఓట్లను పూర్తిగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం, కొంత మైనార్టీ ఓట్స్ పూర్తిగా ఇటు కాంగ్రెస్ వైపు లేదు అన్నటువంటి కొంత సర్వేలో వెల్లడంతో ఇమీడియట్లీ ఆయన అజారుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇవ్వాలి అన్నటువంటిది హైకమాండ్ డిమాండ్. అదేవిధంగా రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇమీడియట్లీ అమలు చేసేటువంటి ఆలోచనతో ముందుకు పోయారు. ఇలా ఒక్కొక్కటి అమలు చేస్తూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేయడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి 6 ఫార్ములాని అమలు చేయడంతో సక్సెస్గా పోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. రైట్ శ్రీనివాస్ గారు, రైట్. నెక్స్ట్ ఆ డిఎస్పీ పేకాడ వ్యవహారం ఏమైంది? పవన్ ని మిస్లీడ్ చేశారు.